వైకుంఠంలో జయ విజయులు ఎందుకు శపించబడ్డారు? శాపం నుండి మోక్షం కలిగిందా? శాపం పరిహారం, ధర్మాలు, కర్తవ్య దీక్ష, వీటి మధ్య సునిశ్చిత ధర్మ సందేశాలతో సాగే అనగనగాలోని నేటి కథనమే శాపం నుండి మోక్షం, ఫలితం ఓ దివ్యావతారం. రామావతారం శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో 7వ అవతారం, త్రేతాయుగంలో జరిగిన విశిష్టావతారం. అనగనగా అలనాడు వైకుంఠంలో ద్వారపాలకులైన జయ విజయులు పరమ విష్ణు భక్తులుగా నిత్యం వైకుంఠంలోనే స్వామివారి సేవలో మహావిష్ణువును సేవిస్తూ స్వామి దర్శనానికి వచ్చేవారని ఇరువురు విషయాన్ని అడిగి తెలుసుకొని లోనికి అనుమతించడమే వీరి కర్తవ్యం. ఇలా ఉండగా ఒకనాడు బ్రహ్మ మానసపుత్రులైన సనక సనందనాది మహర్షులు శ్రీమన్నారాయణుని దర్శనానికి రావడం జరుగుతుంది. యోగశక్తితో సమస్త లోకాలు సంచరించే ఈ మహర్షులకు ఎప్పుడూ 5 ఏళ్ల వయసు బాలురుగా కనిపించే వరం కూడా ఉంటుంది. వారు సమస్త విషయాలలో విశేషమైన జ్ఞానం కలిగిన వారు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు పాలించేది, వైభవోపేతమైన మహాప్రభావంతో ప్రకాశించేది అయిన ఆ వైకుంఠ ధామాన్ని లోక కళ్యాణ స్వరూపులైన సనక సనందాదులు తమ యోగశక్తి వల్ల వడివడిగా సమీపించారు. అటువంటి అరవిందాక్షుని సందర్శించాలనే ఆనందంతో ఆ మహర్షులు అలంకృతమైన గోడలతో, రత్నమయాలైన కవాటాలతో, గడపలతో ఒప్పుతున్న 6 మహద్వారాలను దాటి అనంతరం 7వ మహద్వారాన్ని చేరుకుంటారు. అక్కడ కావలి కాస్తున్న ద్వారపాలకులైన జయ విజయులు వీరిని చూస్తారు. ఆ ద్వారపాలకులు ఇద్దరూ నవరత్నాలు పొదిగిన కంకణాలు, ఉంగరాలు, హారాలు, భుజకీర్తులు, కాలియందలు ధరించి గదలు పట్టుకుని రోషాగ్నితో ఎర్రబడిన కన్నులతో గోవిందుని మందిరమందు నిలబడి ఉంటారు. సనక సనందాదులు వృద్ధులైన బాలురవలే కనబడుతూ నిబ్బరంగా ఆ ద్వారపాలకులను సమీపిస్తారు. జయ విజయులు ఇద్దరూ వారిని దూషిస్తూ అడ్డగిస్తారు. దీంతో మహర్షులకు తీవ్రమైన ఆగ్రహం కలుగుతుంది. జయ విజయులారా, మీరు మందబుద్ధులై మేమెవరమో గ్రహించలేకపోతున్నారు. విష్ణు భక్తులమైన మమ్మల్ని అడ్డగిస్తున్నారు. కనుక కామ క్రోధ లోభాది చెడు గుణాలకు పాత్రులై భూలోకంలో జన్మింతురుగాక, ఇదే మా శాపం అంటూ శపిస్తారు. దీంతో మునుల శాపానికి భయపడిన జయ విజయులు తాము చేసిన అపచారాన్ని మన్నించమని కోరుతారు. శ్రీ మహావిష్ణువును చూడకుండా క్షణమైనా ఉండలేమని, శాప విమోచనం చేయమని అర్థిస్తారు. ఇరువురి విన్నపాలను విన్న శ్రీహరి బయటకు రాగా సనక సనందాదులు శ్రీ మహావిష్ణువును స్తుతించి ఆశీర్వాదం పొందుతారు. తదుపరి జయ విజయులు శ్రీ మహావిష్ణువు పాదాలపై పడి తమకు శాప విమోచనం కలిగించమని వేడుకుంటారు. అయితే సనక సనందాదుల శాపానికి తిరుగులేదని, అయినా ఉపశమనంగా ఓ పరిష్కారం చెబుతానంటారు శ్రీ మహావిష్ణువు. భవిష్యత్తులో 6 యుగాల తర్వాత ఉత్తములుగా నన్ను చేరుకుంటారా, లేక దుష్టులుగా జన్మించి 3 యుగాల్లోగా చేరుకుంటారా అనగా జయ విజయులు కొన్ని జన్మల్లోనే దుష్టులుగా అయినా సరే కష్టం, అడ్డంకులు, అవమానాల్ని ఎదుర్కొని శిక్షను, అపరాధాలను పూర్తి చేసుకుని మీ నుండి దండింపబడినా సరే అతి త్వరలోనే మేము చేరుకోవాలన్నదే మా అభిమతం ప్రభు అంటూ శరణు కోరుతారు. అలా దుష్ట జన్మల సమయంలో వారు ధర్మం, నియమం, భక్తి, వినయాలను మరింతగా గ్రహించి తద్వారా శాపం నుండి ఉపశమనం పొందుతారు. ఈ సమయంలో సనక సనందాదులను దయాదృష్టితో చూచి శ్రీ మహావిష్ణువు ఇలా అంటారు: ఓ మునులారా, ఈ జయ విజయులు ఇరువురు సంతోషంగా భూలోకానికి వెళతారు. అక్కడ లోభమోహాలు కలవారై రాక్షసులుగా జన్మిస్తారు. ఆ లోకంలో నాపై విరోధభావం పూనినవారై దేవతలకు, మానవులకు ఆపదలు కలిగిస్తూ సర్వలోక కంటకులై జీవిస్తారు. అత్యంత సాహసంతో నన్ను ఎదిరించి యుద్ధం చేస్తారు. నా సుదర్శన చక్రం చేత ప్రాణాలు కోల్పోయిన వారై ఉత్సాహంతో మళ్లీ నన్ను చేరుకుంటారు. నా వదనం చూస్తూ ప్రాణాలు విడిచినందువల్ల వీరు పాపరహితులై నా ఆస్థానంలో తమ స్థానాన్ని మళ్లీ అలంకరిస్తారు. ఈ 3 జన్మల అనంతరం వీరికి
మరు జన్మలేదు అనగానే సనక సనందాదులు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని మళ్లీ స్తుతించి అనుమతి పొంది తమ నివాసాలకు వెళుతారు. తదుపరి ఆ జయ విజయులై లోక కంటకులై కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులుగా, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా, ద్వాపరయుగంలో శిశుపాల దంతావక్తులుగా జన్మించి శ్రీహరి చేతిలో మరణించి శాప విమోచనం తర్వాత మళ్లీ వైకుంఠం చేరి శ్రీమన్నారాయణుని కొలువులో శాశ్వత స్థానం పొందుతారు. అలా బ్రహ్మ మానసపుత్రుల శాపం కారణంగా వైకుంఠ ద్వార పాలకులైన జయ విజయులు రావణ కుంభకర్ణులుగా జన్మిస్తారు. వారిని శిక్షించడం కోసమే శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా భూలోకాన అవతరిస్తాడు. స్వామికి వెన్నంటి ఉండే శేషుడు శంఖు చక్రాలు లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా అవతరిస్తారు. దశరథ మహారాజు సతీమణులైన కౌసల్యకు రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు శత్రుఘ్నుడు జన్మిస్తారు. విశ్వామిత్రుడి సూచనతో రాముడు సీతా స్వయంవరంలో శివధనుస్సును విరిచి సీతను వివాహమాడి అయోధ్యకు తీసుకువస్తాడు. దాసీ మందరమాట వల్ల కైకేయి భరతునికి రాజ్యాధికారం, రామునికి 14 ఏళ్ల వనవాసం ఆదేశిస్తుంది. రాముడు సీతాలక్ష్మణ సమేతుడై వనవాసంలో ఉన్న సమయాన జరిగిన సీతాపహరణంతో రావణాసురుని సంహరిస్తాడు ఆ శ్రీ మహావిష్ణువు రామావతారంలో. ఇది శాపం నుండి మోక్షం, ఫలితం ఓ దివ్యావతారం శ్రీరామం. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: కర్తవ్య నిర్వహణలో ధర్మం, భక్తి, వినయాన్ని అనుసరించడమే వ్యక్తికి, సమాజానికి ఆదర్శవంతమని, శ్రేయస్కరమని. ప్రతి నిత్యం ఓ కథనం సూటిగా, స్ఫూర్తిమంతంగా, సామాజిక సందేశంగా మన వేటూ న్యూస్ కథా ప్రవాహంలో మరో ఘట్టంతో మళ్ళీ కలుద్దాం రేపటి అనగనగాలో.